బ్రాండెడ్ చెప్పులు వేసుకొని పోతా ఉన్నావు రూపన్న, బ్రాండెడ్ చొక్కలు వేసుకొని పోతున్నావు, బ్రాండెడ్ వస్తువులన్నీ వాడుతున్నావు. అది ఎవరు భిక్ష అబ్బా? విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. విశ్వాసం అంటే ఏందో తెలుసా? ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం నిలబడాలి, అది విశ్వాసం అంటే, అది రక్తం అంటే. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అన్నా? నీ ఇంటి రక్తంతోనే పోరాడుతున్నావు, ఎవరినో నమ్ముకొని. నువ్వే చెప్పావు 70 సంవత్సరాలు అయిపోయిందని, ఇంకో 20 సంవత్సరాలు అయితే అడ్రస్ ఉండరు. నీకు ఎవరు గతి? హూ ఇస్ గతి ఫర్ యూ? ఎవరు చెప్పన్నా? మైనారిటీల కోసం నిలబడే వ్యక్తి ఒక్క అనిల్ కుమార్ యాదవ్ గారు అనేసి నిఖరంగా మనసు పూర్తిగా చెప్తున్నా. 54 సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్కి ఇచ్చింది నిలబడి, అతనికి మేయర్ కాకూడదండి, నువ్వు కార్పొరేటర్లను తీసుకుని జంప్ అయిపోతా ఉంటే నిలబడి ఆ వ్యక్తి మేయర్ కావాలి అంటే ఈరోజు అజీజ్ భాయ్ మీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే లేడు. విపిఆర్ గారి సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు. ఏమని చెప్పారు? ఇది నేను క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఏమని చెప్పాడు? నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారిని సపోర్ట్ చేయకపోతే నాకు రాజ్యసభ వచ్చేది కాదు అని. ఇది నగ్న సత్యం. ఇవన్నీ చేసి అది రికార్డింగ్తో పాటలు ఉన్నాయి. ఇవన్నీ నగ్న సత్యం. ఎవరైనా నువ్వు డూప్ మాటలు మాట్లాడితే నమ్ముతారా రూపభాయ్? నమ్ముతారా? నీకు నమ్ముకున్న వాళ్ళకి అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. అది చూడు. ఫస్ట్ అమలా బూతులు తిడుకుంటున్నారు వాళ్ళే. నిన్ను నమ్ముకొని పాపం వచ్చారు కదా మా సాయిబులు, కొంతమంది మంచి వ్యక్తులోళ్ళు, వాళ్ళకు కూడా అనిల్ కుమార్ యాదవ్ భిక్ష వేసిన వ్యక్తులే. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయావు. నీ పార్టీకి నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు, నీ పార్టీకి నువ్వు బ్రాండెడ్ చేసుకుంటున్నావు, బ్రాండెడ్లు అన్నీ వాడేస్తున్నావు. ఆ బ్రాండెడ్ పేర్లు కూడా స్పెల్లింగ్ రాని మనిషి నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏందని చెప్పాలన్నా? సరే, ఇంకా నేను లోతుకు పోదలుచుకోలే. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు. ఆ సైనికుడు మీద బురద జల్లుతుంది అంటే మేము వచ్చి నీ మీద ఎంత చేయాలో ఎంత వేయాలో అనేది నీకు బాగా తెలుసు. ముస్లింల గురించి, అదేవిధంగా ప్రతి బీసీ సోదరు, ప్రతి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తారో దానికన్నా 10 రెట్టుగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మనకు దగ్గర తీసుకుని మాట్లాడతారు. గుర్తు పెట్టుకో రూపన్న, ఇదే లాస్ట్. ఇంకా మేము మాట్లాడదలుచుకోలే. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, చిన్న వ్యాపారస్తుల దగ్గర, బిజినెస్ మ్యాన్ల వరకు నువ్వు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇంకా లోతుకి పోవట్లేదు నేను. అందుకని ఈడు వరకు ఆపేయి. నువ్వు అమ్మాజీ నెల అరికిరామ్మ పోంగ చేసుకోండి, అంతేగాని దేవుడు దైవాలు అదే చేసుకోండి, మీరు బాగుండండి. ఇంకా నేను లోతు పోదలుచుకోలే. అందుకని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నానో నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి విశ్వాసంగా ఉంటాను కాబట్టి, ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది వస్తే నిలబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా 10 రెట్లు ఎక్కువగానే మాట్లాడతామని చెప్పుకుంటూ, ఇంకా మా మైనారిటీ సోదరుల మీద కేసులు పెట్టిస్తున్నాడబ్బా. రేపు మా మీద కూడా పెడతారు. ఇబ్బందిలే, పడతాం, భరిస్తాం, పోరాడతాం, నీ మీద దండయాత్ర కూడా తీస్తాం.